నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, కాంగోలో ఒక వింత వ్యాధి వచ్చింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది వచ్చిన వెంటనే 48 గంటల్లో చనిపోతున్నారు మనుషులు అని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు అది వైరసా లేకపోతే అదేం వ్యాధి సార్? కాంగోలో లాస్ట్ ఇయర్లో మనకి డిసీజ్ ఎక్స్ అనే ఒక వ్యాధి వచ్చింది. అప్పుడు కూడా వందలాది మంది చనిపోయారు కాంగోలో. అక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా అవుట్ బ్రేక్ అంటాం కదా, డిసీజ్ అవుట్ బ్రేక్ అనేది అంటే పాండమిక్ లాగా కాంగోలో ఎప్పుడూ వ్యాధులు వస్తూనే ఉంటాయి. సబ్ సహారన్ కంట్రీస్ అంటారు వీటిని. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎబోలా మనం పేర్లు వినుంటాం. ఎబోలా విపరీతంగా స్ప్రెడ్. తర్వాత మలేరియా, నెంబర్ 1 మలేరియా కాంగోలో. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను 2010లో కాంగోలో కొంతకాలం ఉన్నాను. ముఖ్యంగా కాంగో క్యాపిటల్. కాంగోలో 2 ఉంటాయన్నమాట. మనం మాట్లాడుకునే కాంగో DRC అంటారు. DRC అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. దీనికి క్యాపిటల్ సిటీ వచ్చి కిన్సాసా. ఈ కిన్సాసాలో నేను ఉన్నాను అనమాట కొంతకాలం. మా ఫ్రెండ్ వాళ్ళది కంపెనీ ఉంటే వాళ్ళ తరఫున లిక్కర్ కంపెనీ. సో అప్పుడు కూడా నేను చూసింది ఏమంటే ఎల్లో ఫీవర్ ఎక్కువ అక్కడ. ఎల్లో ఫీవరు చాలా, మనకు కూడా ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్ ఇస్తేనే మనకు వ్యవసాయ ఇస్తారు. మనం కాంగో వెళ్ళాలంటే ఎల్లో ఫీవర్ నాకు లేదని సర్టిఫికేట్ తీసుకోవాలి. సో నేను కూడా తీసుకొని ఇచ్చాను. సో ఎల్లో ఫీవర్ అనేది ఒక రకమైన ఫీవరు. ఆ ఫీవర్తో ఎక్కువ మంది చనిపోతుంటారు అక్కడ. అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు వచ్చిన జబ్బు ఏంటంటే గబ్బిలాలు తిన్నారు ఒక 3 పిల్లలు గబ్బిలాలు తిన్నారు. ఆ 3 పిల్లలకి ఈ ఫీవరు, వాంతులు, విరేచనాలు అయ్యింది. అయిన 48 గంటల్లో 3 చనిపోయారు పిల్లలు. దాంతో WHO రంగంలో దిగి దీన్ని పరిశీలించింది. ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఎబోలా కానీ, డెంగ్యూ కానీ, మార్బర్గ్ అని ఇంకొక ఇట్లాంటిది అక్కడ కాంగోలో ఉంటుంది. మార్బర్గ్ అంటారు దాన్ని. అదొక వ్యాధి. అట్లాగే ఎల్లో ఫీవర్ కానీ ఇవి అయి ఉండొచ్చు అనుకున్నారు. కానీ అవేవి కావు అని తేలిపోయింది. సో అవేవి కానప్పుడు ఇంకేది అంటే ఏదో తెలియదు వాళ్ళకి. ఇప్పటివరకు అది జబ్బు ఏందని తెలియదు. ఇలాగా మొత్తం ఇప్పటి వరకు జనవరి 21 నుంచి ఈ 1 మంత్ టైంలో 419 ఇట్లాంటి కేసులు మిస్టీరియస్గా జబ్బు రావడం, చనిపోవడం జరుగుతుంది. అది కూడా జబ్బు లక్షణాలు బయటకు వచ్చిన 48 గంటల్లో చనిపోతున్నారు. ఇప్పటివరకు 53 మంది చనిపోయారు ఈ 1 మంత్లో. ఇది ప్రపంచాన్ని ఇప్పుడు మరొకసారి వణికిస్తుంది. ఎందుకంటే మనకి మేజర్గా వీటిని జునోటిక్ డిసీజెస్ అంటారు. జునోటిక్ డిసీజెస్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవుతాయన్నమాట. వీటిని జునోటిక్ డిసీజెస్ అంటారు. ఇవి కాంగోలో ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు వైల్డ్ యానిమల్స్ని ఎక్కువ తింటారు. నేను చూసినప్పుడు కూడా వీధుల్లోకి వెళ్తే ఎక్కడ చూసిన కోతులు, కోతి మాంసము అట్లాగే పెట్టుంటారు. కోతుల్ని అట్లాగే మనం కోడికి ఎలా పెడతామో అలాగే మొసళ్ళు, ఇంకా రకరకాల మనం చూడని యానిమల్స్ అంతా అక్కడ మార్కెట్లో ప్రదర్శించుంటారు. అవి తింటుంటారు జనం. అక్కడ ఏంటంటే నేను 2010కి 55 ఏళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అక్కడ. ఇప్పుడు 60 ఉందంటే ఇందాక చదివితే నేను 60 పెరిగింది, 5 ఏళ్ళు పెరిగింది 2010 నుంచి ఇప్పటికీ. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే యావరేజ్గా బతికే వయసు. మన ఇండియాలో అయితే 70 ఉంది. అక్కడ ఇప్పుడు 60కి వచ్చింది. నేను పోయినప్పుడు 55 అలా ఉండేది. అంటే యంగ్ బ్యాచే కనిపిస్తారు, ముసలివాళ్ళు కనబడరు. రెండోది వాళ్ళ లక్షణం ఏంటంటే సేవింగ్స్ కల్చర్ ఉండదు వాళ్ళకి. నువ్వు ఎంత డబ్బులు ఈరోజు నువ్వు 10,000 ఇవ్వు నైట్కి, తెల్లారిసరికి ఖర్చు పెట్టేస్తారు. ₹1,00,000 ఇవ్వు ఖర్చు పెట్టేస్తారు. అది ఒకటి. రెండవది అక్కడ భయంకరమైన పేదరికం. నేను ఫస్ట్ రోజు ఎయిర్పోర్ట్ దిగితే ఆ ఎయిర్పోర్ట్ కర్నూలు బస్ స్టాండ్ కంటే ఘోరంగా ఉంది. అంత దరిద్రంగా ఉంది ఎయిర్పోర్ట్. తర్వాత బయటకు వస్తే 20-30 ఏళ్ళు టైంలో వెనక్కి వెళ్ళినట్టుగా అనిపించింది నాకు. అంత దారుణమైన పేదరికం. రోడ్ల మీద వందలాది మంది నడిచి వెళ్తుంటారు. ఎందుకంటే ట్రావెల్కి డబ్బులు లేక వాళ్ళ దగ్గర మైళ్ళు నడిచి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఏ టైంలో చూసినా వందలాది మంది నడిచిపోతారు. ఇప్పుడు కొంత రోడ్లు బాగానే వేశారని మా ఫ్రెండ్ చెప్తున్నాడు. కానీ అప్పట్లో దారుణంగా ఉండేవి. మనం సిటీకి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళి రావాలంటే ఒక రోజు కంప్లీట్గా అయిపోతుంది. ట్రాఫిక్లోనే గంటలు గడిచిపోతాయి అన్నమాట. అలాగా మళ్ళీ ఏమీ లక్షలాది వెహికల్స్ ఏమి ఉండడం కాదు, రోడ్లు ఉండవు సరిగ్గా.
సో అలాగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అదంతా బెటర్ అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. చైనా వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి చేస్తున్నారని చెప్తున్నారు. అయితే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం అక్కడ వెరీ పూర్. అప్పుడు నేను పనిచేసే కంపెనీలో ఒక అబ్బాయికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి అప్పుడు ఇండియన్ హాస్పిటల్ ఉంది అక్కడ. ఇండియన్ హాస్పిటల్కి పోతే ఆ జ్వరానికి $30 అప్పుడు ఖర్చు. సో 2010లో. రెండోది ఏమంటే కాంగో కరెన్సీ, అదొక విచిత్రం. కాంగో కరెన్సీ నేను వెళ్ళినప్పుడు 950 ఫ్రా అంటారు. FRAC రాస్తారు, పలికేది ఫ్రా అంటారు. సో ఈ కాంగో ఫ్రాలు 910 ఇస్తే $1 వస్తుంది. అక్కడ డ్యూయల్ కరెన్సీ రెండు ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే 2800 పైన ఉంది. నేను పోయినప్పటికీ 910 ఉండింది. ఇవాళ చూస్తే 2800 పైన ఫ్రాలు. అంటే మనం జోబీలో కొన్ని ట్రక్కులో డబ్బులు వేసుకొని వెళ్తే ఫ్రాలు బ్యాంకుకి, జోబీలో డాలర్లు పెట్టుకొని రావచ్చు అనమాట ఎక్స్చేంజ్. మా ఫ్యాక్టరీకి కూడా ట్రక్కుల్లో కార్లలో పెట్టుకొని వస్తారు కట్టలుగా, జోబిల్లో పెట్టుకొని డాలర్లు వెళ్తారు. అంటే మా దగ్గర ఫ్రాలు తీసుకుంటారు వాళ్ళు, మాకు డాలర్లు ఇచ్చేసి వెళ్తారు. మేము ఎందుకంటే వీళ్ళు లెక్కర అమ్మేది ఫ్రాలలో వస్తుంది. ఆ ఫ్రాల్ని ఎవడో ఎంచడు కూడా నోట్లని. అవి అసలు పరమ దరిద్రంగా ఉంటాయి, నీచంగా ఉంటాయి. అదే డాలర్ మాత్రం చాలా నీట్గా ఉండాలి. కొద్దిగా ఇదైనా డాలర్ తీసుకోరు. ఇవేమో మురికి దీంట్లో అట్లా ఉంటాయి అన్నమాట, స్మెల్ వస్తుంటాయి. వాటిని ఇట్లా కట్ట చూసి ఇట్ట అనుకొని ఇసిరేస్తుంటారు తప్ప ఎవరు 1 by 1 ఎంచలేరు అప్పుడే. ఇప్పుడెలా ఇంకా దారుణం ఇప్పుడు 2008. సో ఈ విధంగా ఏంటంటే అక్కడ ఎకనామీ పరిస్థితి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చరు వెరీ వెరీ పూర్ అనమాట. సో దానివల్ల మలేరియాతోనే 90% డెత్లు. మలేరియా అనే జబ్బు నిజానికి మలేరియా కలరా మనం ఎప్పుడూ మర్చిపోయినాం. సో అలాంటివి ఇప్పుడు అక్కడ 19% మరణాలు మలేరియాలో జరుగుతున్నాయి. దాదాపు 40% ప్రజలకు మలేరియా వస్తుంది. అట్లాగే కలరా, హెచ్ఐవి కూడా అక్కడ ఎక్కువ. దాదాపు 10 లక్షల మందికి కాంగోలో హెచ్ఐవి ఉందని ఒక అంచనా. అట్లాగే ఎల్లో ఫీవర్, ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ జబ్బు అంటిస్తారేమో భయపడి ఇప్పుడు కాంగో మనం వెళ్తామంటే ఎయిర్పోర్ట్లో అసలు మనల్ని బతిమలాడుకుంటారు, వెళ్ళొద్దు సార్ మీరు కాంగోకని. ఎందుకంటే భయం అనమాట, వీళ్ళు వెళ్ళి అక్కడ ఏమి ఇబ్బందులు పడతారో అని. అట్లా ఉంటుంది అనమాట. ఇమిగ్రేషన్ వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేస్తారు, వెళ్ళకండి మీరు. ఫస్ట్ బెదిరిస్తారు, లేదు మేము వెళ్తామంటే అడుక్కుంటారు కూడా, వెళ్ళకండి అక్కడ అని. మనం ఏదో కన్విన్స్ చేసి, లేదు అవన్నీ నాకు తెలుసు, మేము అక్కడ ఉన్నారు అని చెప్పి వెళ్తే కానీ ఇది చేయరు అనమాట. అంత వ్యతిరేకత ఉంటుంది కాంగో పోవడం. ఎందుకంటే అక్కడ ఫ్లైట్లు కానీ కుప్పగూలుతూ ఉంటాయి. ట్రైన్ అయితే అది ఎప్పుడో వస్తుంటుంది, మనం విజువల్స్ కూడా చూడొచ్చు. మన బస్సులో ఎట్లయితే పైన అంతా ఎక్కి ముందు పైన అట్లా ఎక్కేసి ఉంటారు ఆ ట్రైన్కి, అలా ఉంటుంది అనమాట. అదేదో 3 రోజులకు ఒకసారి ట్రైన్ వస్తూ ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఈ వ్యాధి ఇప్పుడు ఒక విచిత్రమైన కాంగో వ్యాధి అని చెప్పొచ్చు. దీని వాళ్ళైతే హెమరేజ్ ఫీవర్ అని పేరు పెట్టారు. హెమరేజ్ ఫీవర్ అనేది గతంలో కూడా ఉంది. హెమరేజ్ ఫీవర్ అంటే ఏం లేదు, రక్తం కక్కునే చనిపోవడం, జ్వరం వచ్చి. ఇప్పుడు ఈ లక్షణాల్లో ముందు లక్షణాలు చెప్పుకుంటే, ఒకటి జ్వరం వస్తుంది, వాంతులు వస్తాయి, ఇంటర్నల్ బ్లీడింగ్ వస్తుంది. ఇంటర్నల్గా బ్లీడ్ అయిపోయి చనిపోతున్నారు. అందువల్ల హెమరేజ్ అంటే ఇంటర్నల్ బ్లీడ్. సో ఈ హెమరేజ్ వల్ల చనిపోతున్నారు కాబట్టి ఫీవర్ అండ్ హెమరేజ్ ఉంది కాబట్టి హెమరేజిక్ ఫీవర్ అని పేరు పెట్టారు డాక్టర్స్. దీనికి కారణాలు అయితే అన్వేషిస్తున్నామని WHO అనౌన్స్ చేసింది. ఏదేమైనా ఆఫ్రికా పోయేవాళ్ళు, ముఖ్యంగా కాంగో పోయేవాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హైజెనిక్గా ఉండడం అవన్నీ ఉన్నాయి. కానీ ఇది ఎందుకు వస్తుందో, జబ్బే తెలియనప్పుడు ఆ జబ్బు ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో తెలియకపోతే ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా తెలియదు కదా. సో అది ఇవాళ